ఏ విధంగా దుర్భాషలు ఆడారో, ఏం చేశారో అయన్నీ కూడా మీరు కూడా మీడియా, ప్రజలు అందరూ కూడా చూసారు. హ్మ్. కానీ నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన అంతకుముందు ఏ గోవులు చనిపోలేదని చెప్పారు. అట్లాగే మళ్ళీ ఈవో గారొచ్చి ఇన్ని గోవులు చనిపోయినాయి అని చెప్పారు. అంటే హ్మ్. చనిపోయినాయి అని చెప్పిన తర్వాత మేమెళ్లి ప్రశ్నించటం అది దుర్భాషలు ఆడడమా? లేకపోతే అక్కడ జరిగినటువంటి సంఘటన పోలీసులకి, వాళ్ళకి జరిగినటువంటి ఇష్యూలో ఆ సమయంలో జరిగినటువంటి దానికి ఏం జరిగిందో నేను కూడా క్లియర్‌గా చూడలేదు. కానీ ఒక ఇష్యూని పట్టుకుని మీరే మాట్లాడతారు. హ్మ్. ఇంతవరకు ఏ గోవులు చనిపోలేదని చెప్పి మీరే చెప్పారు. మీ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేశారు. అట్లాగే శ్యామలరావు గారు ఇన్ని గోవులు చనిపోయారు. అంటే మేము స్పందించకూడదా? అంటే హ్మ్. మా 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 మాకు దేవుడు గదా వెంకటేశ్వర స్వామి. అదే విధంగా మాకు హక్కు లేదా? దాని మీద ఖచ్చితంగా ఉంది. అందరికి స్పందించడానికి? హక్కుంది. అట్లాగే పాస్టర్ భగవంతుడు ప్రవీణ్ హత్య అందరి కేసు. సొత్తు. అట్లాగే భగవంతుడికి వక్ఫ్ అందరూ ఇష్యూ భక్తులే. ఉంది. మీకు ఎమ్మెల్యే గారు చెప్పండి. మీకు హక్కు చెప్పండి. చెప్పండి ఉందండి. బ్రహ్మనాయుడు మీ గారు. భూమన కరుణాకర్ రెడ్డికి చెప్పండి. హక్కు లేదండి. ఆయన క్రిస్టియను. వాళ్ళ పిల్లలు క్రిస్టియన్ లో పెళ్లి సార్ ఒక చేశాడు. క్రిస్టియన్, ఆయన ఒక తిరుపతి మత స్వేచ్ఛ వెంకటేశ్వర అందరికీ స్వామికి ఉంటది. మీరు చైర్మన్ గా దాన్ని చేయడమే కూడా తప్పండి. మీ రాజకీయాలు మీ చేస్తే ఎట్లా మీ రవి గారు? ముఖ్యమంత్రి గారు అటువంటి వ్యక్తుల్ని అన్య మతస్థుల్ని మూలాల్లోకి వెళ్తే చైర్మన్ గా మీ చేయడమే పార్టీలో కూడా తప్పండి. క్రిస్టియన్స్ ఉంటారు. అటువంటి మీ వ్యక్తి ఆయన పార్టీలో హాయంలోనే క్రిస్టియన్ వందలాలు కన్వర్ట్ అయిన చనిపోతే వాళ్ళు ఉంటారు. ఆయన మాట్లాడే అర్హత అరే, ఎక్కడుందండి? అంటే భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియను. ఆయన పిల్లలు ఆ, క్రిస్టియన్ మతంలోనే పెళ్లి చేశాడు. ఆ, ఆయన క్రిస్టియన్ మతంలోనే పెళ్లి చేశాడండి. భువన కరుణాకర్ రెడ్డి ఆయన గారండి. క్రిస్టియన్ అండి. ఆయన ఆయన టీటీడీ అటువంటి వ్యక్తులకు చైర్మన్ అన్య చేశారండి. మతస్థులకి ఎలా వెంకటేశ్వర ఇస్తారండి? స్వామి దగ్గర ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది. హ్మ్. నాకు మీరు ఆయనకి ఏ చెప్పే ఈ అవగాహన క్రిస్టియన్ అనే దాని మీద నాకు లేదండి. అవగాహన లేదు. కానీ భూమన వెంకటేశ్వర స్వామి దగ్గర కరుణాకర్ రెడ్డి ఆయన సేవ గారికి చేశాడు. 2 సార్లు డబ్బులు టీటీడీ చైర్మన్ చేశాడు. హిందూ ధర్మం మీద ఆయనకి ఆయనకి పూర్తిగా ఏం తెలియదు. అవగాహన ఉంది రవి గారు. హ్మ్. ఆయన మీరు క్రిస్టియన్ అండి. ఏదో ఆయన ఏదో క్రిస్టియన్ పాస్టర్ అండి. ప్రవీణ్ భూమన గారి కరుణాకర్ హత్యలాగా, రెడ్డి లేకపోతే క్రిస్టియన్. తిరుపతి ఈజ్ లడ్డు ఎ లాగా, కన్వర్టెడ్ లేకపోతే క్రిస్టియన్. వక్స్ మీరు వేసినటువంటి